మనకి తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు కూడా చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్లయితే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది క్లిక్ కొడితే ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ టీఎస్పిఎస్సి ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి గెట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ డిజిటల్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ, ఇక్కడ క్యాప్చా, ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ కొట్టిన తర్వాత చూడండి ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సో అప్లై కింద క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్ నోటిఫికేషన్. సో మీ నోటిఫికేషన్ అంతా డీటెయిల్గా చదివారా లేదా, ఒకవేళ చదివారు కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ కాడ ఇక్కడ క్లిక్ కొట్టండి. ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ నేమ్ కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ అడ్రస్ కానివ్వండి, అండ్ మీ కమ్యూనిటీ కానివ్వండి, అండ్ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా డీటెయిల్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్లీజ్ కన్ఫర్మ్ ద ఓటీఆర్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్. సో ఎస్ అని కొట్టండి, లేదు అనుకుంటే నో అని కొట్టండి. మనదన్నీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఎస్ అని కొట్టాను. ఆ తర్వాత వచ్చేసినట్లయితే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎస్ అని కొట్టండి. అండ్ ఆ తర్వాత ఆర్ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, ఎస్ అని కొట్టండి. ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక చూడండి గ్రాడ్యుయేషన్ డేట్, అంటే మీరు ఏ డేట్ నాడు పాస్ అయ్యారు, అంటే మీ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేసేసాను. ఆర్ యూ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లు మెయిన్స్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అది కూడా మనకి తెలుగు అనేది పెట్టేసుకోండి. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్ పెట్టుకోండి, ఉర్దూ రాస్తే ఉర్దూ పెట్టుకోండి. మెయిన్స్ లాంగ్వేజ్ మీరు ఎందులో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది పెట్టుకోండి. అండ్ మెయిన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంది కదా, ఇక్కడ చూడండి కోడ్ నెంబర్ 4, అంటే మీరు పోస్ట్ కోడ్ నెంబర్ 4 అంటే మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి పోస్ట్ వేకెన్సీ ఉంది కదా మెకానికల్ సంబంధించి, అది మీరు ఒకవేళ ఉందా, మీకు మెకానికల్ స్టూడెంట్సా కాదా, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి జాబ్కి మీరు ఎలిజిబుల్ కాదా అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నేను నో అని పెడుతున్నారు. ఒకవేళ మీరు మెకానికల్ లేదా ఆటోమొబైల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అయితే ఎస్ అని కొట్టాలన్నమాట. అండ్ ఆ తర్వాత 4 అనమాట. ఈ 4లో ఏంటంటే ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ కోడ్ ఫర్ 8, ఇదేంటిది అంటే లేబర్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి 4th మంత్ సంబంధించి వేకెన్సీకి మనం మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి 8కి సంబంధించినటువంటి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సంబంధించిన దానికైతే ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి సోషల్ వర్క్ లేదా ఇండస్ట్రియల్ లేబర్ అండ్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్, లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్స్ అనేది ఎక్స్ట్రా ఉండాలన్నమాట. వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు నార్మల్ డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు, బట్ ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి డిగ్రీ అనేది మీరు చేశారా లేదా అనేది మీకు ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ అడుగుతున్నారు డూ యూ పొసెస్ ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ కోడ్ 8. సో కాబట్టి ఇందుకు కూడా నో అని పెట్టండి. మీరు డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ కానివ్వండి, లేబర్ లా కానివ్వండి, వీటికి సంబంధించి ఏదైనా కోర్స్ చేస్తే ఎస్ పెట్టండి, లేదు అనుకుంటే నో పెట్టేసేయండి. ఆ తర్వాత వచ్చేసినట్లయితే పోస్ట్ కోడ్ 11, పోస్ట్ కోడ్ 11 ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఇక్కడ కూడా మీరు డిగ్రీ ఇన్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ చేస్తే ఇక్కడ ఎస్ అని పెట్టండి. మనకి 11 సంబంధించింది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అండ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇందులో కూడా మీరు నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే డిగ్రీ ఇన్ సోషియాలజీ సోషల్ వర్క్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ అప్లికేషన్లో ఏమని పెట్టాలంటే మీరు ఒకవేళ డిగ్రీలో సోషియాలజీ కానివ్వండి సోషల్ వర్క్ కానీ చేస్తే ఎస్ అని పెట్టాలి, లేదు మీరు నార్మల్ డిగ్రీ అయితే నో అని పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత అలాగే 16th కూడా, 16th ఏముందో చూద్దాం.
16th వచ్చేసినట్లయితే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. అంటే మీరు డిగ్రీలో కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఉందా, అంటే మీరు మ్యాథమెటిక్స్ సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ ఉందా, ఎకనామిక్స్ సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ ఉందా, లేదా కామర్స్ సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అప్పుడు మీరు ఎస్ అని పెట్టండి. లేదు అనుకుంటే నో అని పెట్టేసేయండి. ఇక్కడ నో అని పెట్టేసేయండి. కామర్స్ సంబంధించి కానీ, ఎకనామిక్స్ కానివ్వండి, మ్యాథ్స్ సంబంధించి ఏదైనా సబ్జెక్టు మీరు డిగ్రీలో చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో అని పెట్టేసేయాలి. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4, 5, 11 మొత్తం 12 సెంటర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి సెంటర్ ప్రిఫరెన్స్ సంబంధించి అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్, మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, నో ఉంటే నో పెట్టండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే కింద డిక్లరేషన్ అనమాట. ఇక్కడ చూడండి ఐ యాక్సెప్ట్ ద ఎబో డిక్లరేషన్, దీని పక్కన క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అనేది చూసుకోండి. ఇక్కడ ఒకసారి అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రివ్యూలో చూసుకున్న తర్వాత లాస్ట్కి సబ్మిట్ అనేది కొట్టాలి. మళ్ళీ ఎడిట్ చేయడం అనేది కుదరదు. కాబట్టి ఈసారి 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు సబ్మిట్ బటన్ అనేది కొట్టండి, లేకపోతే కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ చాలా కష్టం అవుతుంది. చిన్న చిన్న డీటెయిల్స్తోనే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్గా క్లియర్గా చూసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ 10th డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేసాం, సిటిజన్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కూడా కరెక్ట్ అయ్యండి. అండ్ ఆ తర్వాత మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాస్తున్నారు, మెయిన్స్ ఏ లాంగ్వేజ్లో రాస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ అనేది చెయ్యండి. తర్వాత లాస్ట్కి మీరు సబ్మిట్ బటన్ అనేది కొట్టాలి. ఇక్కడ చూడండి లాస్ట్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ అని కొట్టండి. కన్ఫర్మ్ అండ్ సేవ్ అని కొట్టేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీరు సేవ్ అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ కొట్టండి. చూడండి పేమెంట్ పేజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు క్రెడిట్ ద్వారా పే చేస్తారా, డెబిటా, అదర్ డెబిటా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, దేని ద్వారా అయినా సరే పేమెంట్ చేసేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ రకంగా గ్రూప్ 1 అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎవరైతే గ్రూప్ 1 అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని తీరాలి. అంటే ఎడిట్ ఓటీఆర్ అనేది చేసుకొని తీరాలి. లేదు అనుకుంటే మీరు కొత్త వాళ్ళు అయితే న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకొని తీరాలన్నమాట. లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీరు ఎడిట్ ఓటీఆర్ అన్నా చేసుకోవాలి, మీరు కొత్త వాళ్ళు అయితే న్యూ రిజిస్ట్రేషన్ అన్నా చేసుకొని తీరాలి. సో ఇదండి మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్